భగవంతుణ్ణి ఆరాధన చేయటం వల్ల పుణ్యం అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే, భగవత్ సన్నిధి, గురు సన్నిధి వల్ల మన పాపాలు ఎలా పోతాయి అనంటే, మన మనస్సు శుద్ధం అవటం వల్ల పోతాయి. భగవత్ సన్నిధికి వెళ్ళంగానే మన మనస్సులో ఏకాగ్రం అవటం వల్ల ఒక వేడి పుడుతుంది. సైన్స్ ఇది. ఆ వేడి పుట్టడం వల్ల మనలో ఒక తాపం కలిగి, ఆ తాపానికి పాపం కాలిపోతుంది. ఎప్పుడైతే పాపం కాలిపోయిందో అప్పుడు పుణ్యం పుట్టింది. భగవంతుడేం పుణ్యం ఇవ్వడు మూటలు మూటలు తీసుకొచ్చి, నువ్వు నాకు ఒక మూటలతో మల్లె పూజ చేశావు కాబట్టి ఇదిగో నీకు ఒక మూట పుణ్యం ఇస్తున్నాను. భగవంతుడేమనడు, ఆ మల్లెపూలు ఇచ్చింది ఆయనే. నువ్వు చేస్తే ఏం, చేయకపోతే ఏం. నువ్వు ఆ సమయంలో మనస్సు నిలిపావు కాబట్టి నీ మనస్సు శుద్ధమయ్యి నీకు పాపం పోతుంది. ఇది సైన్స్.